జై జై శంకర హరహర శంకర. శృంగేరి మఠం యొక్క గోశాలలో పనిచేస్తున్న పనివాడికి పెద్ద కుటుంబమే ఉన్నది. మరియు ఆ కుటుంబ పోషణకు అతను చాలా కష్టపడుతూ ఉండేవాడు. వీటన్నిటితో కలిపి అతని రెండో కుమారుడు చెవిటివాడు, మూగవాడు, గుడ్డివాడు, కుంటివాడు మొదలైన అన్ని అవలక్షణాలు ఉన్నాయి అతనికి. అతను కేవలం ఓ మట్టి ముద్ద మాత్రమే అని భావించేవాడు వాళ్ళ తండ్రి. ఆ అబ్బాయి కోసం ప్రతి ఒక్కటి ఎవరో ఒకరు చేయాల్సి వచ్చేది. ఆ పిల్లవాడికి ఉపనయనం చెయ్యాలా వద్దా అన్న సందేహము ఏర్పడినది ఆ పనివాడికి. అతను సంప్రదించిన కొందరు పండితులు ఖచ్చితమైన సమాధానం ఇవ్వలేకపోయారు. అందువల్ల అతను ఆచార్యుల దగ్గరికి, అంటే జగద్గురు శ్రీ శ్రీ అభినవ విద్యాతీర్థ మహాస్వామి వారిని సంప్రదించాలని నిర్ణయించుకున్నాడు. ఆచార్యుల వారు తన కథను ఓపికగా విని ఉపనయనము చెయ్యాలి అతనికి, కానీ బాలుడు తన నిత్యకర్మను చేసుకోలేడు కాబట్టి మీరు అతని తరపున ప్రతిరోజు కొంత అదనముగా గాయత్రి జపం చేస్తే సరిపోతుంది అని అన్నారు. అంతటితో ఆగకుండా ఆచార్యుల వారు మఠంలోనే ఉపనయనం ఏర్పాట్లు చేసి దానికి కావాల్సిన సంభారాలు, వేద పండితుణ్ణి, కొంత ధనాన్ని, భోజన వసతి మొదలగు అన్ని ఏర్పాట్లు చేశారు. శ్రీ శంకర జయంతి వేడుకల సందర్భంగా అవిశ్రాంత కార్యక్రమంలో ఉన్నప్పటికీ శ్రీ గురువులు ఇవన్నీ చేసి ఆ పిల్లవాడికి శాస్త్రోక్తంగా ఉపనయనం చేయించినారు. వారి కరుణ ఎంత గొప్పదో కదా, ఎంత చక్కనైన సలహా ఇచ్చారో కదా. ఈ వీడియో చూసిన ప్రతివారు కామెంట్ బాక్స్లో జై జై శంకర హరహర శంకర అని కామెంట్ చేయండి. అలాగే మొదటిసారి మా ఛానల్ని చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అలాగే మా వీడియో 10 మందికి చేరడానికి లైక్ చేయండి, షేర్ చేయండి.